ఎందుకని తెలియదు. లైట్ డిస్టర్బెన్స్ స్టార్టెడ్ అండి, పిల్లలు అల్లరి చేస్తున్నారు. ఈ పెన్ కూడా వేసుకుంటాను. పొడుగుందా కూర్చుని కొంచెం రాదు బట్ ఏంటి చూడండి, సే హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. సంక్రాంతి షాపింగ్ చేయాలి. సంక్రాంతి చేయండి. చూసారు కదా వీళ్ళ గోల. సో వీళ్ళ కోసమైనా మీరు కమెంట్ చేయాలి. హాయ్ అండి, నమస్తే. ఏంటి ఇవ్వను వద్దమ్మా. నువ్వేం చేస్తావు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియో నేను సంక్రాంతి షాపింగ్ ముందుగానే చేసేసాను మా పిల్లలకి అండ్ నా కోసం. సో షాపింగ్ చేశాను అనమాట. అండ్ నేను వీడియోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట అయితే చెప్పబోతున్నాను. మన ఛానల్ చూసే లేడీస్ అందరికీ కూడా ఒక మంచి మాట ఏంటంటే, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా మీకు అమౌంట్ ఇస్తూ ఉంటారు అండ్ బట్టల కోసం డబ్బులు ఉంచుతూ ఉంటాము. కాబట్టి బట్టలకి కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్ చూసుకొని మీరు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. అది మీ ఇష్టం. బట్ బట్టలకి కొంచెం ఖర్చు తగ్గించి గోల్డ్ కొనుక్కుంటే బెటర్. పేరెంట్స్ అంతో ఇంతో ఇస్తూ ఉంటారు. సో మీరు పర్సనల్గా ఏమైనా దాచుకునే అమౌంట్ ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉన్నా అవి కొంచెం యాడ్ చేసి పిల్లలకి కొంచెం, అంటే బట్టలు కొనొద్దు అని నేను చెప్పట్లేదు, కొనండి. కొని అండ్ కొంచెం డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం గోల్డ్ కొంటారు అని అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో గోల్డ్ కొనుక్కున్నాను. లాస్ట్ టైమే కాదు, నేను ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో గోల్డ్ కొనుక్కుంటాను. అది వస్తువు అని చెప్పను, కాయిన్స్ కూడా కొన్ని స్టోర్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నేను గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి. పెద్ద ఐటమ్స్ కొనుక్కోవాలంటే కాయిన్స్ కొనుక్కొని ఇప్పుడు నుంచి జాగ్రత్త చేసుకుంటానే మనకి ఐటమ్స్ అనేది ఈజీగా కొనుక్కోగలం. అండ్ గోల్డ్ టాపిక్ కోసం ఇంకోసారి మాట్లాడతాను. అండ్ ఈ ఇయర్ మీకు డౌట్ వస్తుంది కదా, మరి ఈ ఇయర్ కూడా స్వాతి గోల్డ్ కొనుక్కుందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది. నేను ఈ ఇయర్ గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మా వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను మన ఛానల్ కోసం కెమెరా కొనుక్కున్నాను అనమాట. ఏదైతే ఏముంది, గోల్డ్ అయినా కూడా పర్లేదు. అండ్ ఇది నాకు ఛానల్ కోసం ఇప్పుడు నేను దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కాబట్టి నేను కెమెరా కొనుక్కున్నాను. అండ్ మీలో ఎవరైనా లేడీస్ బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళు, కొందరికి కాస్మెటిక్స్ బిజినెస్ చేయాలని ఉంటుంది, శారీస్ బిజినెస్ చేయాలని ఉంటుంది, టైలరింగ్ చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఇచ్చింది మనము యూజ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా కూడా మీరు మీ వర్క్ కోసం యూజ్ చేసినా కూడా ఎటువంటి లాస్ అనేది నేను అనను. ఎందుకంటే మనం చేసే పనిలో మనం ఎంత కొనుక్కున్నా, ఏది చేసినా అది మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది అనమాట. సో అలాంటి ఖర్చు అయితే నేను తప్పని చెప్పను. బట్ వృధాగా బట్టలకే ఒత్తిగా డబ్బులు వేస్ట్ చేయకుండా మీకున్న దాంట్లో కొంచెం తగ్గించుకొని కొంచెం ఇంకా దేనికైనా యూజ్ చేస్తానని ఈ మంచి మాట చెప్పడం అయితే జరుగుతుంది. నేను వచ్చేసి షాపింగ్ వచ్చేసి ట్రెండ్స్లో చేశానండి. నేను ఎప్పుడు కూడా సంక్రాంతి షాపింగ్ ట్రెండ్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ మాకైతే ఇక్కడ దగ్గర వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, అమీర్పేట్ ఏరియా. సో రీసెంట్గా అమీర్పేట్లో ట్రెండ్స్ లాంచ్ అయ్యిందనమాట డిసెంబర్లో. ఇదివరకు అయితే మేము కుక్కట్పల్లి లేకపోతే బేగంపేట అట్లా వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే అమీర్పేట్ మైత్రివనంలోనే మనకి బస్ స్టాప్ బిసైడే, శారదా స్టూడియో బిసైడే మనకి ట్రెండ్స్ అనేది ఉంది. సో ఈ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ట్రెండ్స్ మనకు దగ్గరలోనే ఉంటుంది అనమాట. అంటే మేము ఉండే ఏరియా అమీర్పేట్కి దగ్గరలో ఉంటాం కదా, సో మాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను ఈసారి అమీర్పేట్ ట్రెండ్స్ని ప్రిఫర్ చేశాను. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి చూపిస్తున్నాను, మా పాప బట్టలు చూపిస్తాను. బికాస్ లేడీస్ ఆర్ ఫస్ట్, ఎప్పుడు కూడా గర్ల్స్ ఫస్ట్. అండ్ నేను ఆరాధ్య చూపిస్తాను. చూడండి, బాగుందా? నాకు బాగుందా చూడండి. అండ్ ఇది ఆరాధ్యకు అనమాట. ఇదేంటంటే ఫ్రాక్ లా కూడా వేసుకోవచ్చు, లేదా మనం టీషర్ట్ కూడా పేరప్ చేయొచ్చు. నేను బట్టలన్నీ కూడా ట్రెండ్స్లోనే కొన్నానండి ఒకే దగ్గర. ఇట్లా టీషర్ట్ వేసేసి అండ్ పైన కూడా చేయొచ్చు అనమాట. చూడండి, మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రెండ్స్ని ప్రిఫర్ చేయండి. కిడ్స్ బట్టలు అయితే చాలా బాగుంటాయి అండ్ లేడీస్ మనకు కూడా బాగుంటాయి టాప్స్. సో ఇట్లా కూడా పేరప్ చేయొచ్చు. కనిపిస్తుందా? సో ఇట్లా చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఆరాధ్య కోసం అనమాట. సో వన్ ఆఫ్ ద డ్రెస్ అంటే ఓకే ఆరాధ్యకి. అండ్ నేను ఇదే టీషర్ట్కి మిడ్డీ కూడా ఇట్లా పేరప్ చేసుకోవచ్చు. ఆరాధ్య అని ఒక మిడ్డీ తీసుకున్నాను, కనబడుతున్నా.
సో చూసారు కదా, ఆరుకి మిడ్డీస్ చాలా ఇష్టం, వేస్తుంది అనమాట. సో ఇదే టీషర్ట్కి కూడా అది పేర్ అవుతుందని నేను ఈ మిడ్డీ తీసుకున్నాను. అండ్ వేరే టీషర్ట్ మనం వైట్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, ఎలాంటి టీషర్ట్స్ అయినా పర్లేదండి. మిడ్డీస్కి ఏముంది, చిన్నపిల్లలకి రెగ్యులర్ వేర్కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, చెర్రీ ప్యాంట్. ఆరుకి పింక్ అంటే చాలా చాలా ఇష్టం. సో పింక్ అండ్ వైట్ తీసుకున్నాను. ఇదేంటంటే దేని మీదకైనా టాప్స్ మీదకి వేసుకోవచ్చు అని తీసుకున్నాను. దీనికి టీషర్ట్ తీసుకోలేదు కోసం తీసుకున్నాను ఆరాధ్యకి. చూడండి ఇక్కడ ఉంది 5 to 6 years అని, పాపకి 5-6 కదా. సో ఇట్లా బాగుంటుంది అని తీసుకున్నాను. అండ్ ఇలాంటిదే సేమ్ బాబుకి కూడా తీసుకున్నాను, చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇలా రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయండి, హెవీ కాస్ట్ అయితే ఉండవు. అండ్ మన చాయిస్ బట్టి మనం కాస్ట్ అనమాట. చూడండి బాగుందా. అండ్ చూసారా ఎలా ఉన్నాయి అనేది మీరు కమెంట్స్లో తెలియచేయండి. మీలో ఎవరికైనా పాపలు ఉంటే యూజ్ అవుతున్నాయి కదా, మీకు తెలుస్తూ ఉంటుంది. జస్ట్ కలర్ కాంబినేషన్ ఐడియా కోసం పిల్లల కిడ్స్లో చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అన్నీ పింక్ అండ్ వైట్ అనుకుంటారేమో, మా పాపకి పింక్ అండ్ వైట్ ఇష్టం ఆరాధ్యకి. సో అందుకే అన్నీ అవే కలర్స్. తను రాలేదు, నేనే వెళ్ళి సెలెక్ట్ చేశాను అనమాట. ఎల్లో అండ్ పింక్, ఇది గర్ల్స్కి బాగుంటుంది కదా. ఇప్పుడు రెగ్యులర్ వేర్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసినప్పుడు అట్లా అవుతుందని తీసుకున్నాను. ఇట్లా ఇది ఫ్రాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్. ఇది నాకు నచ్చింది, జస్ట్ చాలా మెత్తగా ఉంది క్లాత్, డైలీ వేసుకోవడానికి బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా. ఆరాధ్య గుచ్చుకున్న డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేయదు, గుచ్చుకుంటుంది అంటది. సో ఇట్లా మెత్తగా ఉండవైతే వేనా, బట్ బాగుంటుంది, నాకు నచ్చింది ఇది ఎందుకో. ఇట్లా ఇది బాగుంది కెమెరాకి. ఇట్లాంటి శారీస్ కూడా బాగుంటాయి కదండి మనకి. చూద్దాం, చెక్ చేద్దాం. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తాను. చూడండి, సో మీలో ఎవరికైనా అమ్మాయిలు ఉంటే మీకు యూజ్ అవుతుంది కదా. కొంచెం ట్రెండ్స్లో అయితే బట్టలు బాగుంటాయి, పిల్లలు కంఫర్ట్గా వేసుకుంటారండి. లైట్ కలర్స్ అని చూడకండి, పిల్లలు చాలా చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. ఇట్లా లైట్ కలర్స్లోనే బట్టలు బాగుంటాయి. అండ్ పాపకు వచ్చేసి అదే తీసుకున్నాను. ఏంటంటే ఆరాధ్య బర్త్డే కూడా ఉంది Feb 1. ఇది కాకుండా మళ్ళీ బర్త్డేకి నేను ఎవ్రీ ఇయర్ స్టిచ్చింగ్ చేయిస్తాను అనమాట. ఇట్లా ట్రెండ్స్లో సంక్రాంతికి తీసుకుంటాము. అండ్ బర్త్డేకి వచ్చేసి నేను కంపల్సరీ స్టిచ్చింగ్ చేయించిన బట్టలే వేస్తాను ఆరాధ్యకి. ఇయర్ ఇంకా క్లాత్ తీసుకోలేదు, ప్రిఫర్ చేస్తాను, చూస్తాను ఎట్లా తీసుకుంటానో ఏమో తెలీదు. బట్ ఇప్పుడు ఇట్లా పేరప్ చేసుకోవచ్చు. నార్మల్గా తీసుకున్నాను లెగ్గిన్స్, ఏంటంటే టీషర్ట్స్ పైన వేసుకుంటుందని. టింగ్ టింగ్ అంటే బట్ క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. పిల్లలు ఇష్టంగా వేసుకుంటారు బట్టలు, అనీజీగా అయితే ఫీల్ అవ్వరు. ఇప్పుడు ఆదిత్య బట్టలు చూసేద్దాం. ఆదిత్య రామ్ బట్టలు చూపించే ముందు వాడి గురించి ఒక మాట చెప్పాలి. ఆదిత్యకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. వాడు 2 years అప్పటి నుంచే స్పైడర్ మ్యాన్ అంటూ ఉండేవాడు. నేను చాలా దగ్గరలో వెతికాను ఆ టీషర్ట్ కోసం, నాకు ఎప్పుడు దొరకలేదు. లాస్ట్కి ఆన్లైన్లో స్పైడర్ మ్యాన్ డ్రెస్ తెప్పించి వాడికి కోరిక తీర్చాను. బట్ ఫైనల్లీ నిన్న మాకు ట్రెండ్స్లో స్పైడర్ మ్యాన్ టీషర్ట్ దొరికింది. అసలు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూపించగానే. నాకు కూడా నచ్చింది, ఆదిత్యకి చాలా ఇష్టం, ఫేవరెట్. బాగుందా, ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇట్లా జీన్స్ కూడా తీసుకున్నాం. ఇట్లా ఆదిత్య జీన్స్ వేసుకుంటాడు, ఇట్లా స్పైడర్ మ్యాన్ టీషర్ట్కి జీన్స్ తీసుకున్నాను. ఇది షర్ట్, సంక్రాంతికి బాగుంటుందని తీసుకున్నాను షర్ట్. ఆదిత్య రామ్కి బాగుంటుంది కదా, కలర్ ఉంది. అండ్ దీనికి కూడా బ్లూ జీన్స్ బాగుంటుంది. వైట్ కార్గో తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కార్గో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. బాయ్స్ బట్టలు కదా, అంత చూడబుద్ది అవ్వట్లేదా మీకు? బట్ మీలో ఎవరికైనా మగపిల్లలు ఉంటే యూజ్ అవుతుంది కదా, అందుకే చూపిస్తున్నాను. అండ్ ఇదొక షర్ట్, ప్లెయిన్ అనమాట, కాటనే, కంఫర్ట్గా ఫీల్ అవుతారు కిడ్స్, ఇష్టంగా వేసుకుంటారు. ఎందుకండి, ఇదిగోండి, ఇది నార్మల్గా రెగ్యులర్ వేర్కి తీసుకున్నాను అనమాట. బాగుందా, బాగుంటుంది ఆదిత్యకి. వాడు కొంచెం సాఫ్ట్గా ఉండే క్లాత్ ఇష్టంగా వేసుకుంటాడు. మగపిల్లలు పెద్దగా చూడబుద్ధి కాదు, బట్ ఏంటంటే చూస్తాం మనం అంతే, మన పిల్లలు కదా. బాగుందండి ఆదిత్యది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాడికి ఇంకొక జీన్స్, వాడు ఎప్పుడు జీన్సే వేసుకుంటాడు, ట్రాక్స్ ఎక్కువ వేయడు. లాస్ట్ టైం ట్రాక్స్ తీసుకున్నాను, వేస్ట్ చేసేసాడు ఇయర్, అందుకే ట్రాక్స్ ప్రిఫర్ చేయలేదు, అన్ని జీన్సే తీసుకున్నాను.
అండ్ నేను ఇది చూడండి, ఇది ఆదిత్య వాళ్ళ డాడీ సెలెక్ట్ చేశారు. ఆదిత్యకి బాగుంది కదా, ఆదిత్య వాళ్ళ డాడీ సెలెక్ట్ చేశారు. కొన్ని తను కొన్ని నేను చేసామన్నమాట. ఈ కలర్ నాకు కూడా ఇష్టం, చాలా బాగుందా. ఆదిత్య డ్రెస్సెస్ బాగున్నాయా. అండ్ ఫైనల్లీ నేను మీకు చెప్పాను కదా ఆరాధ్యకి ఆదిత్యకి సేమ్. చూడండి ఇట్లా మీరు కూడా మీకు ఒక పాప ఒక బాబు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి సేమ్ ఇది ఆరాధ్య కోసం. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా 5 to 6 years ఆరాధ్య. ఇదేంటంటే కొంచెం డార్క్గా ఉంది. ఇది ఆదిత్య కోసం 3 to 4 years. బట్ సేమ్ టీషర్ట్స్, ఇద్దరు బాగుంటారని తీసుకున్నాను. డిస్టర్బెన్స్ స్టార్టెడ్ అండి, పిల్లలు అల్లరి చేస్తున్నారు. సరేలే కూర్చోండి. చూసారా పిల్లలు అల్లరి చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఆరాధ్య అండ్ ఇది వచ్చేసి ఆదిత్య. సైలెన్స్ ఆరాధ్య ఆదిత్య. చూసారు కదా, ఇది ఆరాధ్య ఆదిత్య రామ్ బట్టలు బాగున్నాయా. ఆలోచిస్తున్నారా మా పిల్లలకు చూపించాను నాకు చూపించలేదని. నేను పిల్లలకి మాత్రం ఇట్లా ట్రెండ్స్లో తీసుకున్నాను. నేను నర్సింగ్లో క్లాత్ తీసుకున్నానండి, ఆపోజిట్లోనే కదా. నార్మల్గా రెగ్యులర్ వేర్గా ఇంట్లో తీసుకుందామని. ఇదేంటంటే అన్స్టిచ్డ్ కదా, మీకు అంత తెలియదేమో. ఇది స్టిచ్చింగ్ చేస్తే గ్లాసీ లుక్ ఉంటుంది. జస్ట్ క్లాత్ ఇది క్లాత్ వచ్చేసి చిన్న బ్లాక్ లాగా అనిపిస్తుంది. యాష్ కలర్ ఇది చూడండి, యాష్ అండ్ లైట్ ఆరాధ్య గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ వైట్, ఇట్లా యాష్ అండ్ వైట్ కలర్లో ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ ఇది వచ్చేసి రెగ్యులర్ వేర్ అండి. కింద అట్లా వచ్చింది, పైన మొత్తం టాప్ చెక్స్ వస్తుంది. ఇట్లా కింద రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఆరాధ్య వాళ్ళ డాడీకి బాగా నచ్చిందంట. ఇది ఈ క్లాత్ ఈ డిజైన్ ఆరాధ్య వాళ్ళ డాడీకి బాగా నచ్చిందంట. ఇది కూడా టాపే, బట్ ఇదేం చేస్తానన్న విషయం తెలీదు. ఆరుకి ఫ్రాక్ కుట్టిద్దాం అనుకుంటున్నాను ఆరాధ్యకి, బట్ మా వారికి బాగా నచ్చింది కాబట్టి నేనే వేసుకోవాలేమో చూడాలి. బట్ బాగుంది. నర్సింగ్లో తీసుకున్నాను. రీజనబుల్ కాస్ట్ ఉంటే ఓన్లీ చుడిదార్స్ కాదు, సెట్ కాదు, ఇది ఓన్లీ టాప్ క్లాత్ అనమాట. 2.5 meters ఇస్తారు సపరేట్గా. మనకు దొరికితే అక్కడ షెల్ఫ్స్లో పెడుతూ ఉంటారు. అండ్ వీటి వల్ల యూజెస్ ఏంటంటే అండి, ఇప్పుడు మొత్తం మనం చుడిదార్ సెట్ కొనాలంటే 1000 rupees పే చేయాలి. ఇవేంటంటే 250 నుంచి కూడా స్టార్ట్, మనకి 250, 300, 600, 400 నుంచి. ఇదేంటంటే మన దగ్గర ఆల్రెడీ మనం యూజ్ చేసి ఉన్న చున్నీస్ కానీ లెగ్గిన్స్ కానీ అన్నిటికీ కూడా ఇవి అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే లెగ్గిన్స్ వచ్చాక మనం చుడిదార్ కింద ఉండే క్లాత్ ప్యాంట్స్ అసలు స్టిచ్చింగే మానేసాం కదా. సో ఓన్లీ టాప్స్ తీసుకొని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, బాగుంటుంది. నర్సింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇంకెక్కడైనా అవైలబుల్ ఉన్నాయేమో నాకు తెలీదు. బట్ నర్సింగ్లో అయితే ఈజీగా మనకి 2.5 meters వాళ్ళే ప్రీ ప్లాన్గా కట్ చేసి ప్యాక్ చేసి ఉంచుతారు. సో మీకు కూడా నచ్చితే మీరు ప్రిఫర్ చేయండి. జస్ట్ రీజనబుల్ కాస్ట్, మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. బాగా నచ్చింది. కనిపిస్తుందా చూడండి, ఇలా లాంగ్ ఫ్రాక్ కింద వరకు అయితే కనిపిస్తుంది. ఇట్లా కింద వస్తుంది ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది అనమాట, ఇట్లా వస్తుంది. ఇది కింద వస్తుంది ఫ్లోరల్ ఫ్రాక్. అండ్ ఇట్లా బుట్ట వచ్చిందండి ఇక్కడ. ఇట్లా బుట్ట వచ్చి హ్యాండ్స్ దగ్గరేమో ఇలా చిన్నగా కుచ్చుల్లాగా ఇచ్చాడు. అండ్ సేమ్ మనకి ఏదైతే బాడీకి వస్తుందో క్లాత్ అదే క్లాత్. ఇది రెడీమేడ్ అండి, నేను స్టిచ్చింగ్ ఏం చేయించలేదు, ఇది రెడీమేడే. రీజనబుల్ కాస్ట్. ఇది కూడా సౌత్ ఇండియాలో తీసుకున్నాను, బాగుంది. లాంగ్ ఫ్రాక్ శారీస్ ఉన్నాయి, కుట్టించుకుందామని అనుకుంటున్నాను. కానీ నాకు ఏమనిపించిందంటే శారీ అయితే తర్వాత అయినా కట్టచ్చు కదా, ఫ్రాక్ కుట్టించేసామనుకోండి అది వేరే. ఇప్పుడు రెడీమేడ్ కొని వేసుకుంటే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. బట్ శారీని కుట్టించి వేసుకున్నాక కొన్నాళ్ళయ్యాక శారీలా ఉంటుంటేనే బాగుంది అన్న ఫీలింగ్ వస్తుందేమో అనే భయానికి నేను ఎప్పుడు శారీని ప్రిఫర్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ టాప్ అండి. ఇది కూడా సంక్రాంతి కోసమే కొనుక్కున్నాను. దీనికి ఏంటంటే దుప్పట్ట లేదు, జస్ట్ ప్లెయిన్. కనిపిస్తుందా, జస్ట్ ప్లెయిన్. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా జాక్ వచ్చిందనమాట, కోట్ ఇట్లా ఏంటంటే జాక్ మోడలు తీసుకున్నాను అనమాట. నార్మల్గానే తీసుకున్నాను, ఇది పెద్ద కాస్ట్ కూడా పడలేదండి. మీరు నంబర్ చెప్తే 390 రూపీసే పడింది. అసలు 390 రూపీస్కి ఇట్లా వస్తుంది అని నేను అనుకోలేదు. ఆఫర్లో ఉందంటే ఏదో, ఇంకా అక్కడ డిస్ప్లే చేస్తే తీసుకున్నాను అనమాట. 390 రూపీస్. లాంగ్ అండి, చాలా లాంగ్.
సో దీనికి లెగ్గిన్ చున్నీ అలాంటివి అయితే ఏమీ రాలేదు. లాంగ్ టాప్ ఇది విత్ జాక్. అండ్ నేను నర్సింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక చున్నీ నచ్చింది బాగా. సరే మనకి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చున్నీ తీసుకున్నానండి. ఇవేంటంటే నాకు ఆ బ్లూ చూపించాను కదా దాని మీదకి అవుతుందని, ఇదిగోండి ఇట్లా నర్సింగ్లోనే తీసుకున్నానండి. బట్ నెట్ కాదు, సాఫ్ట్ క్లాత్. ఇది లంగావాణి పైన కూడా వేసుకుంటాం. కొంచెం రావు బట్ ఓకే. చూడండి ఇట్లా ఇది హాఫ్ శారీస్ పైన కూడా ప్రిఫర్ చేయొచ్చండి. సపరేట్గా మనమే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే చున్నీ అండి. ఎప్పుడైనా హాఫ్ శారీస్ కానీ గాగ్రాస్ కానీ వేసుకున్నప్పుడు కూడా మనం దాని మీద వేసుకోవచ్చు. అండ్ చాలా మెత్తగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొక శారీ మర్చిపోయానండి, అది కూడా చూపిస్తాను. అది కూడా అండ్ ఇదైతే నేను స్టిచ్చింగ్ చేంజ్ చేసుకున్నాను సంక్రాంతి కోసం. బట్ సంక్రాంతికి కట్టుకుంటానో తెలీదు. మా మమ్మీ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది రీసెంట్గా ఫిబ్రవరిలో అమ్మ వాళ్ళు ఇంట్లో దిగుతున్నారు, ఇల్లు కట్టారనమాట. సో దానికి కట్టుకుంటానో తెలీదు. బట్ స్టిచ్చింగ్ అయితే చేయించానండి. బ్లూ కలర్ విత్ సిల్వర్ జెరీ బార్డర్ అనమాట. అండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇట్లా నార్మల్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్ అనమాట. అంతే నార్మల్గానే. బట్ సంక్రాంతికి కడతానని లేదు. ఇది అమ్మ వాళ్ళ గృహ ప్రవేశం కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే కుట్టించి పెట్టుకున్నాను బీ ప్రిపేర్డ్గా. ఎప్పుడు కట్టుకుంటానని తెలియదు, చూసి కట్టుకుంటాను ఇదేనండి ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నర్సింగ్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ కూడా ఉంటాయండి. వితౌట్ బ్లౌజ్ ఇదేంటంటే రీజనబుల్ కాస్ట్ 500 to 600లో వచ్చేస్తాయి. ఇది మా సిస్టర్ తీసుకున్నారనమాట. తను కూడా రీసెంట్గానే తీసుకున్నాము. అండ్ మీకు నచ్చిందా? చూడండి నాకు అయితే బాగా నచ్చింది. తనైతే వద్దు బోల్డ్ చీరలు ఉన్నాయంటే కూడా ఇంత బాగుంది, మళ్ళీ ఈ కలర్ కాంబినేషన్ దొరుకుద్దే లేదో అని చెప్పి ఇట్లా తీసుకున్నాం అనమాట. నాకైతే బాగా నచ్చింది. తనకు కూడా బాగుంటుంది, ఫేర్గా ఉంటారు కదా. అండ్ దీనికి బ్లౌజ్ మాత్రం మనమే మిక్స్ చేసుకోవాలండి. ఏంటంటే ఇట్లాంటి శారీస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే బ్లౌజెస్ కొన్నిసార్లు శారీస్లో వచ్చినవి మనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇట్లా శారీని తెచ్చుకొని బ్లౌజ్ మన ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నర్సింగ్లో బాగుంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా స్టేట్స్లో కూడా ఇప్పుడు నర్సింగ్ అవైలబుల్ ఉంది. బట్ క్లాత్ అయితే బాగుంటుంది. ఇట్లా తను కూడా ఒక శారీ తీసుకున్నారు. ఇది తీసుకొని ఇప్పుడు 2 months అయిపోయింది. చూడండి ఇంకా తను కూడా కట్టుకోలేదు. ఇట్లా ఇది అయితే మా సంక్రాంతి షాపింగ్ అండి. చూసారు కదా. అండ్ నా శారీ ఎలా ఉంది, మా పిల్లలు కిడ్స్ బట్టలు ఎలా ఉన్నాయి, అండ్ ఒకవేళ మీకు నచ్చితే నాకు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు కూడా మీకు కిడ్స్ ఉంటే మీ పిల్లలకి కూడా మీరు ప్రిఫర్ చేయండి. ట్రెండ్స్లో క్లాత్ కంఫర్ట్ ఉంటుందండి అండ్ రీజనబుల్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, ట్రెండ్స్లో 3000+ మనం షాపింగ్ చేసినట్టయితే, అంటే 3000 కంటే ఎక్కువ షాపింగ్ చేసినట్టు అయితే మనకు గిఫ్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. అండ్ నాకు వచ్చేసి మాకు మిక్సర్ జార్ వచ్చింది. మాకు ప్రెస్టీజ్ మిక్సర్ జార్ వాళ్ళు ఇచ్చారనమాట. సో అది నాకు గిఫ్ట్ వచ్చింది. లాస్ట్ టైం మేము ట్రెండ్స్లో కొన్నప్పుడు ఐవియో నాన్ స్టిక్ ప్యాన్ అండ్ బటర్ఫ్లై 5 liters ప్రెషర్ కుక్కర్ కూడా ఇచ్చారు నాకు. అండ్ అంతకుముందు మేము షాపింగ్ చేసినప్పుడు నాన్ స్టిక్ తావా సెట్స్ ఇచ్చారు. ఇట్లా ఏదో ఒక గిఫ్ట్ నేను ఎవ్రీ ఇయర్ సంక్రాంతి షాపింగ్ చేసి తెచ్చుకుంటున్నాను. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది. ఎలాగో సంక్రాంతి అంటే 6,000-7,000 షాపింగ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉంటారు. 3,000 అబౌవ్ షాపింగ్ చేస్తే మనకి బౌల్స్ అండ్ కుకింగ్ వేర్ ఎక్కువ శాతం మన కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అనేది వాళ్ళు మనకి గిఫ్ట్గా ప్రెజెంట్ చేస్తారనమాట. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది నాకు తెలియచేయండి. అండ్ అందరికీ ఇంకొక మాట, నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి.